హాయ్ సార్. హలో, నా పేరు బ్రహ్మేంద్ర అండి, ఏజెంట్ని. మీరేం చేస్తుంటారు సార్? ప్రేమిస్తుంటాను. ఎవరిని? నన్ను ప్రేమించిన వాళ్ళని. ఎందుకు సార్ రిస్క్? మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమించవచ్చుగా. వాళ్ళు ప్రేమించేటప్పుడు మనం ఎందుకు ప్రేమించడం? వీపుదాం అన్నప్పుడు వీపేతాం వాళ్ళరా. సంక దొరికింది కదా అని చేయటేవనుకో స్మెల్ వచ్చేద్ది. మనల్ని కాదులే సార్. నన్ను మాత్రం కాదు. సార్ 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 ఏంటి సార్ మీ నస? నసగా సార్, కసి. లో జాయిన్ అయిన గంటగా పాలసీ చేశారు సార్. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది సార్, ఇంతవరకు ఒక పాలసీ చేయలేదు సార్. సార్, రెండో పాలసీ చేసే వరకు మూడో పూట భోజనం తెలుసుకోలేదు సార్. ఆ ఫస్ట్ పాలసీ చేసిన చేయి మంచిది కదేమో, వెళ్ళి నరికే. ఏం సార్, నా చేయి నన్నే నరకమంటారేంటి సార్? అంటే ఫస్ట్ పాలసీ నేనే చేసుకున్నాను సార్. సార్, రెండో పాలసీ మీరు చేయండి సార్, మీకు దండం పెడతాను సార్, ప్లీజ్ సార్. నాకెందుకు పాలసీ? మీకోసం కాదు సార్, మీ వెనకాల ఉన్న వాళ్ళ కోసం సార్. నా వెనక ఎవరు లేరు. పోనీ ముందు అదిగా సార్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీరు పాలసీ చేశారనుకోండి సార్, మీకు ఏదైనా జరిగితే మీ వెనకాల ఉన్న వాళ్ళు లక్షాధికారులు అవుతారు. మీరు ఏకంగా పోయారనుకోండి, మీ వెనకాల ఉన్న వాళ్ళు కోటీశ్వరులు అవుతారు. ఓహో, అప్పుడు నాకంటే ఈ పాలసీ వల్ల నా ముందు వెనుకున్న వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ అంటావు. అయితే నాకు ఇది అసలు అక్కర్లేదు. ఎందుకంటే నా ముందు వెనకే కాదు, చుట్టుపక్కల కూడా ఎవరు లేరు. మీకు ఎవరన్నా ఉన్నారా? ఉన్నారు సార్, 2 భార్యలో పిల్లడు. నీ మొహానికి. మొహానికి కాదు సార్, నా పర్సనాలిటీకి సార్. సార్, పొరపాటు అయిపోయింది సార్. 1 భార్య 2 పిల్లలు సార్. అయితే వాళ్ళు త్వరలోనే లక్షాధికారులు అవుతారు. అదేలా సార్? ఉండి తెలుస్తుంది. ఒరే ఆటో డ్రైవరు, గుద్దితే గుద్దావు గానీ నా ప్రొఫెషన్ కావాల్సిన ప్లేస్ లో పడేసావురా. అయిపోయింది, నా టైం అయిపోయింది. బంగారు, నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా. వీడెవడో వెళ్ళిపోతున్నాడంట, టచ్ లోకి వెళ్దాం. నా టైం అయిపోయింది. నమస్తే బ్రదర్. ఏంటి బాగున్నారా? నేను ఇలా బెడ్ మీద పడుకున్నాక మా తరపాలు, నా తరపాలు ఎంతో మంది వచ్చారు, కానీ మీలో ఇలా నవ్వుతూ పలకరించిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు బాబు. నవ్వుతూ పలకరించడానికి మనిషే తెలియాలా? మనసు తెలిస్తే చాలు సార్. నా పేరు బ్రహ్మేంద్ర. మీరు మహారాజు, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. నేను చచ్చిపోయే ముందు మీలాంటి మంచి వాళ్ళు కలడం నా అదృష్టంగా భావిస్తున్నాను. చచ్చిపోతున్నారా? అంటే మీకు మీరే డిసైడ్ అయిపోయారా? ముందు ఆ డాక్టర్లు డిసైడ్ చేశారు, ఆ తర్వాత నేను డిసైడ్ అయ్యాను. ఓకే, నువ్వు పోతే పోయావయ్యా. నీ భార్య పిల్లల సంగతి ఏంటయ్యా? ఆ మాట అన్నప్పుడల్లా ఆయనకి ఇష్టమైన పాట ఒకటి ఉంది, అది పాడుకుంటుంటారండి. పాట? ఏం పాట బాబు? సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ బాధ లేదు, సత్తే. ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం బాబు. ఆ పాట ఎప్పుడు పాడుకున్నా నా మనసు అంతా ఆనందంతో పొంగిపోద్ది. సినిమా వాళ్ళది ఏముందయ్యా, వాళ్ళు ఇష్టం వచ్చిన పాట ఏదో రాసేస్తారు. నా మాట విని మనీ బ్యాక్ పాలసీ అని ఉంటుంది. అది మీరు చేసి చచ్చిపోయారనుకోండి, మీ డబ్బు రెగ్యులర్ గా మీ ఆవిడకి వస్తుంది. సంతకం చేయడానికి నాకు ఓపిక లేదు, కట్టడానికి డబ్బులు లేవు. మీరు ఓ పని చేయండి. ఏంటి? మా ఆవిడ్ని మీరు పెళ్లి ఏంటి? చేయండి. మీ ఆవిడ? నేనా? నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది సార్. దాని పేరు బంగారం అండి, దాని మనసు బంగారం అండి. అది ఎంత పదివేతో మా చుట్టాలు అడిగి ఎంక్వైరీ చేసుకోండి. అటువంటిప్పుడు మీ చుట్టాల్లో నన్ను చేసుకోమని చెప్పయ్యా. మా చుట్టాలందరికీ తెలుస్తున్న విషయం, నీకు తెలియని విషయం ఒకటి ఉంది బాబు. ఏంటి? నాకు ఎయిడ్స్. నీకు ఎయిడ్సా? దాన్ని డాన్స్ చేసి చెప్తాది కదా. ఏయ్, అవతల కోమాలో ఉన్న పేషెంట్ స్పృహలోకి వచ్చి మా హడావుళ్ళ మేముంటే ఏంటి నీ ఎదగోలా? కోమాలో ఉన్న పేషెంటా? అయితే అక్కడ వర్కౌట్ అవ్వచ్చు. ఓకే, అక్కడ ట్రై చేస్తా. కోమాలో ఉన్నాడు. Slowly open your eyes. నన్ను గుర్తుపట్టారా? Cool, my boy. Relax. Relax, I say. ఈడు ఆల్రెడీ చావును టచ్ చేసి వచ్చింటాడు. ఎంత కష్టమైనా వీళ్ళు మాత్రం ఉండదు. ఓకే.